అండ్ ఈ రోజు మన శ్లోకం వచ్చేసి 62వ శ్లోకం కదమ్మా సత్య కళ్యాణి గారు. సత్య కళ్యాణి గారు 62వ శ్లోకమేనా? చదవండి అమ్మా క్లియర్. సామ నిర్వాణం భేషజం బిషక్ సన్యాస కృష్యమశ్యాంతో నిష్ఠా శాంతి పరాయణం. త్రిసామ నిర్వాణం భేషజం బిషక్ సన్యాస కృత్యమశ్యాంతో నిష్ఠా శాంతి పరాయణం. వెరీ గుడ్. శివోహం శైలేష్ గారు. శివోహం గురువు గారు. త్రిసామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృత్యమశ్యాంతో నిష్ఠా శాంతి పరాయణం. త్రిసామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృత్యమశ్యాంతో నిష్ఠా శాంతి పరాయణం. వెరీ గుడ్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. విఠలక్ష్మి గారు. త్రిసామ నిర్వాణం భేషజం బిషక్ సన్యాసకృత్ సమశాంత నిష్ఠా శాంతి పరాయణం. త్రిసామ నిర్వాణం భేషజం బిషక్ సన్యాసకృత్ సమశాంత నిష్ఠా శాంతి పరాయణం. బ్యూటిఫుల్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. జయలక్ష్మి గారు. త్రిసామ నిర్వాణం భేషజం బిషక్ సన్యాసకృత్యమశ్యాంతో నిష్ఠో శాంతి పరాయణం. త్రిసామ నిర్వాణం భేషజం బిషక్ సన్యాసకృత్యమశ్యాంతో నిష్ఠా శాంతి పరాయణం. చాలా బాగుంది. చాలా బాగుంది. అండ్ ఇంకెవరున్నారు? కళ్యాణి గారు ఉన్నారా? కళ్యాణి గారు, అపరాజిత భర్తం గారు, బాలమూరి శ్రావంతి గారు. త్రిసామ నిర్వాణం భేషజం విషక్ సన్యాసకృత్యమశాంతో నిష్ఠ శాంతి పారాయణం. త్రిసామ నిర్వాణం భేషజం విషక్ సన్యాసకృత్యమశాంతో నిష్ఠ శాంతి పారాయణం. వెరీ గుడ్. పరాయణం. ఓకే. కిరణ్మయి గారు. కిరణ్మయి గారు వచ్చారు. వెరీ గుడ్. కిరణ్మయి గారు ఉందమ్మా పుస్తకం? కిరణ్మయి గారు. మహోదయ నేను వింటాను మహోదయ, రేపు చెప్తాను పుస్తకాలు. ఓకే ఓకే ఓకే. స్వర్ణలత గారు ఉన్నారమ్మా? స్వర్ణలత గారు ఇప్పుడే బయటికి వెళ్ళినట్టు ఉన్నారు. ఓకే. స్వర్ణలత గారు జాయిన్ అవుతారు. అండ్ కిరణ్మయి గారు చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. శివోహం. శివోహం మహోదయ. శివోహం శివోహం శివోహం. చాలా మంచిది. అండ్ ఇంకెవరైనా మహిళలు ఉంటే చదవండి, లేకపోతే మనం దీని అంతరార్థానికి వెళదాం. ఓకే. అర్థానికి వెళితే త్రిసామ సామగః సామ భేషజం విషక్ సన్యాసకృత్. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఆ పదాన్ని మళ్ళీ చెప్తాను నేను. సమః శాంతః నిష్ఠ శాంతి పరాయణం. దాంట్లో ఉన్న విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక్కొక్క నామం. త్రిసామ మధురమైన 3 మంత్రముల స్వరూపం. మధురమైన 3 మంత్రముల స్వరూపం. మధురమైన 3 మంత్రములు అంటే నేను చెప్తాను. మధురమైన 3 మంత్రములు అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేదంలో ఏదైతే మంత్రములు ఆరంభం అవుతాయో ఆ 3 యొక్క స్వరూపుడు 3 మంత్రముల స్వరూపం. అధర్వణ వేదం అనేది లౌకికంగా సంబంధించింది కాబట్టి యాక్చువల్గా 3 వేదాలు అనేది పరమాత్మకు సంబంధించినది. అధర్వణ వేదం అనేది, అధర్వ వేదం అనేది కొద్దిగా దాంట్లో భగవంతుడి గురించి, మన పరమాత్మ గురించి ఎంత విశ్లేషణ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా అధర్వ వేదం ఎక్కువగా ధనుర్విద్య, ఆయుర్వేదము, చికిత్స వాటి గురించి ఎక్కువగా ప్రస్తావించబడింది. సో మొదటి 3 వేదాలు రుక్కు వేదంలో రుక్కులు అంటారు. ఋగ్వేదంలో ఉన్న మంత్రాన్ని రుక్కులు అంటారు. సామవేదంలో ఉన్న మంత్రాన్ని సామములు అంటారు. అండ్ యజుర్వేదంలో ఉన్న మంత్రాన్ని యజుస్సులు.
ఈ 3 మంత్రముల యొక్క, ఈ మధురమైన 3 మంత్రముల యొక్క స్వరూపుడు త్రిసామ. అది భగవంతుని యొక్క నామం. తర్వాత సామగహ, సామగానము చేయు ఉద్గాత తానైన వాడు. సామవేదాన్ని, ఋగ్వేదము యొక్క స్వరూపమే సామవేదం. ఋగ్వేదం అనేది వేలు పెట్టి నెత్తి మీద మొట్టికాయ పెట్టినట్టు ఉంటుంది. సత్యం వద ధర్మం చరా శ్రద్ధావాన్ లభతే జ్ఞానస్య ఆవరణం క్షమ పరోపకారార్థం ఇదం శరీరం శరీరం ఆజ్యం కురు ధర్మ సాధనం. ఇవన్నీ ఋగ్వేదంలో అంతా కూడా చాలా డైరెక్ట్ అటాక్, చాలా స్పష్టంగా ఎటువంటి మొహమాటం లేకుండా ఋగ్వేదం అనేది మంత్రాన్ని వేలెత్తి మరీ చెప్తుంది. అందుకే ఋగ్వేదం పారాయణ చేసేవారు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. వాళ్ళ వ్యవహారం అంతా కూడా ఋగ్వేదం చదువుతున్నప్పుడల్లా కూడా ఇలాగే జరుగుతుంది. సామవేదం అనేది ఒక సంగీత రూపంలో ఉంటుంది. సామవేదం, సామవేదం నుంచే సంగీతం పుట్టింది. ఋగ్వేదంలో ఏదైతే చెప్పారో సామవేదంలో కూడా అదే ఉంటుంది. ఇక్కడ కొంచెం కఠినంగా చెప్తే, వేలెత్తి ఒక ఆర్డర్ లాగా చెబితే దానిని ఒక సౌమ్యంగా చెప్పేది సామవేదం. అర్థం చేసుకో. స్వర్ణలత గారు మధ్యలో వెళ్ళారు. మీరు కూడా ఒకసారి శ్లోకం చదివిస్తే నాకు సంతోషంగా ఉంది. 62వ శ్లోకం. స్వర్ణలత గారు ఉన్నారమ్మా? ఆవిడకి ఏదో ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఏమ్మా కిరణ్మయ్య గారు? చదవనా మహోదయ? చదవనా మహోదయ? చదవండి. ఉన్నది ఆ పుస్తకం, చదవండి. మీరు చదవాలి. త్రిసామాసామ నిర్వాణం భేషజం భిషడ్ సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠా శాంతి పరాయణం. త్రిసామాసామ నిర్వాణం భేషజం భిషడ్ సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠా శాంతి పరాయణం. చాలా ఎప్పటికీ చాలా గట్టిగా అయ్యో బాబాయ్ చక్కగా చెప్పారండి. ఋగ్వేదంలా చెప్పారు, ఋగ్వేదంలాగా చెప్పారు. చాలా సంతోషం అమ్మా. కిరణ్మయ్య గారు ఎప్పటి నుంచో మా ఆత్మ బంధువు, ఆ శిష్యురాలు. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇంకా స్వర్ణలత గారు జాయిన్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళిపోతారు మధ్యలో? అమ్మా స్వర్ణలత గారు ఉన్నారా? చదివారు గురువు గారు శ్లోకం. స్వర్ణలత గారు చదవలేదు, లేరనుకుంటా. ఆవిడకి కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది. సంతోషం. సామగహ, సామగానము చేయువాడిని ఉద్గాత అంటారు. సామవేదం ఎవరైతే పఠిస్తున్నాడో వాడిని ఉద్గాత అంటారు. ఆ ఉద్గాత తానైన వాడు పరమాత్మే. ఆ మంత్రాన్ని పఠించేవాడు కూడా పరమాత్మ. సామవేదమే తానైన వాడు, సామవేదమే తానైన వాడు. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాహ కుచద్వయం ఏకం ఆపాత మధురం అన్యద ఆలోచనామృతం అని చెప్పి. సో సంగీతము సాహిత్యము అన్నది ఆ మహా సరస్వతికి, మహా ఇల్లాకి, జ్ఞాన స్వరూపునికి 2 కుచాలు, 2 పాలింట్లు. ఒకటి ఆపాద మధురం, ఒకటి వినంగానే సరే ఒక రకమైన ఆనందం కలుగుతుంది. ఇంకొకటి ఆలోచనామృతం, ఆలోచిస్తున్న కొద్దీ ఆనందం కలుగుతుంది. సాహిత్యం అనేది ఎంతసార్లు చదివితే దాంట్లో ఉన్న ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటే, అప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రం కావచ్చు, లేకపోతే భగవద్గీత ప్రతి ఒక్క శ్లోకాన్ని, ప్రతి పదాన్ని అర్థం చేసుకున్నప్పుడల్లా కూడా ఒక రకమైన ఆనందం, ఒక అనుభూతి కలుగుతుంది. ఇవన్నీ కూడా సరస్వతి యొక్క లీల. సంగీతం తెలియని వాడు కూడాను ఒక మంచి సంగీతం వస్తున్నప్పుడు అన్నమాచార్య కీర్తన కానీ, త్యాగరాజ కృతులు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ, పెద్ద పెద్ద వాళ్ళు
పోరుపల్లి ఆయన పాడుతున్నప్పుడు కానీ ఒక రకమైన ఇలాగా తాళం వేస్తూ ఉంటాడు, బుర్ర ఊపుతూ ఉంటాడు. అర్థం తెలియకపోవచ్చు, కానీ అది కదిలిస్తుంది హృదయాన్ని. దాని వెనకాతలో అర్థం తెలియకపోవచ్చు. అన్నమాచార్యులు రాసిన కనుక అర్థం తెలియకపోవచ్చు, కానీ అన్నమాచార్య కీర్తన ఎప్పుడైతే మనం వింటామో, అది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, శోభరాజు కావచ్చు, అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, వీరందరూ వింటున్నప్పుడు ఒక రకమైన ఒక తాళం అనేది మనకు తెలియకుండా పడిపోతుంది. భజన చేస్తున్నాడు కనుక అర్థం తెలియదు, కానీ ఒక రకమైన ఆనందాన్ని పడుతుంది. ఒకటి ఏకం, విన్న వెంటనే కలిగే ఆనందం అనేది సంగీతం. అండ్ కవిత్వం అనేది ఆలోచిస్తున్న కొద్ది ఏకం ఆపాత మధురం. సంగీతం అనేది ఆపాత మధురం, విన్న వెంటనే ఒక ఆనందం కలుగుతుంది. అన్యద అంటే కవిత్వం ఆలోచనామృతం, ఆలోచిస్తున్న కొద్ది, విశ్లేషణ చేస్తున్న కొద్ది ఆనందం కలుగుతుంది. అదే ఋగ్వేదము, సామవేదం. ఋగ్వేదం కొంచెం గట్టిగా చెప్పినా సరే దాని వెనకాతలు విశ్లేషణ చేస్తున్న కొద్ది ఆనందం కలుగుతుంది. సామవేదం అనేది అదే ఋగ్వేదాన్ని సౌమ్యంగా ఉద్గాతలు గానం చేస్తారు. అది వింటున్న కొద్దీ ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అదే ఇక్కడ చెప్పిన భగవంతుని యొక్క స్వరూపం. ఇక్కడ సంగీతము సాహిత్యాన్ని రెండే జోడించి భీష్ముడు మనకి శ్లోకాన్ని అందించడం జరిగింది. అంటే మనం ఇంకొంచెం 2-3 మెట్లు పైకి వెళుతున్నాం భగవంతు స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి. నిర్వాణం మనం విన్నాం, ఆత్మషట్కం. ఆత్మషట్కం ఇంకొక పేరు నిర్వాణ షట్కం. చాలా మంది ఆత్మషట్కాన్ని నిర్వాణ షట్కం, నిర్వాణం అంటే చాలా మంది తెలియదు. నిర్వాణం అంటే మోక్షం. మోక్షానికి పర్యాయ పదం ఏంటంటే, మోక్షం అన్నది కూడా ఒక్క నిమిషం మర్చిపోతుంది. మోక్షానికి, మోక్షం అనేది మోహక్షయం. మోహం అంతా నటిస్తే మోక్షం వస్తుంది. కానీ భగవద్గీత మోక్షాన్ని కూడా ఖండించేసి మోక్ష సన్యాసి యోగం అని లాస్ట్ అధ్యాయం. ఇక్కడ నిర్మాణము అన్న పదానికి కరెక్ట్ అర్థం చెప్పాలంటే పరమానంద స్వరూపం. అందుకో దాని నిర్వాణ షట్కం, ఆత్మ షట్కం. ఆత్మ అనేది బ్రహ్మానందం, నిర్వాణం అనేది కూడా బ్రహ్మానందం. అందుకోసం నిర్వాణం అన్న పదానికి కరెక్ట్ అర్థం చెప్పాలంటే పరమానంద స్వరూపం, నిర్వాణ షట్కం. అందుకే శంకరాచార్యులు దానికి నిర్వాణ షట్కం, ఆత్మ షట్కం అని పేరు. నిర్వాణం అంటే సచ్చిదానంద స్వరూపం, ఇంకా తిరుగులేని స్వరూపం. పరమానంద బ్రహ్మానంద స్వరూపం, అది ఇక్కడ పదం వచ్చింది నిర్వాణం. భేషజం, భేషజం అంటే ఔషధం, తానే ఔషధం. ఔషధాలు ఇచ్చేవాడిని బిషక్ అంటారు. బిషక్ అంటే వైద్యుడు. సో భేషజం తానే ఔషధం, బిషక్ తానే వైద్యుడు. తెలుసు కదా, బిషక్ అంటే వైద్యుడిని సంస్కృతంలో బిషక్ అంటారు. తానే వైద్యుడు, తానే ఔషధం. సంన్యాసకృత్ అంటే సన్యాసము అంటే అసలైన అర్థం ఏంటంటే వైరాగ్యము. వైరాగ్యాన్ని సన్యాసం. వైరాగ్యం లేని వాడిని సన్యాసి అనడానికి పనికిరాడు వాడు. చాలా మంది సన్యాసులు రోడ్డు మీద కనబడుతుంటారు. మనకి అందరినీ కూడా వైరాగ్యంతో ఉన్నారంటే ఉంటారు. ఎవరైతే పూర్తి వైరాగ్యంతో జీవితాంతం 24/7 ఎల్లప్పుడూ ఎల్లవేళ్ళ అన్ని కాలాల్లో వైరాగ్యంతో ఎవడైతే ఉంటాడో వాడినే విరాగి లేదా సన్యాసి. సో సన్యాసకృత్ వైరాగ్యం తానే అన్నమాట. శమః, శమః అంటే అన్నింటినీ నిగ్రహించువాడు. శమ దమ అనే పదాలు వాడుతుంటారు ధ్యాన యోగంలో. శమ దమాది అది రెండూ కుదిరితే కానీ ధ్యానం అనేది కుదరదు. అందుకోసం ఏంటంటే శమః అంటే అన్నింటినీ నిగ్రహించువాడు. అన్నింటిని నిగ్రహించడమే సమం. యమ అన్న కూడా సమ అన్న ఒకటే అర్థం. యమ, నియమ, ఆసన, ప్రణయమ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి ఇవన్నీ పతంజలి మహర్షి మనకి చెప్పిన అష్టాంగ యోగమాన. అదే సమః. యమః అన్న సమః అన్న ఒకటే. సమః అంటే అన్నింటినీ నిగ్రహించుకోవాలి. మనం కూడా భగవంతుని నిగ్రహిస్తున్నా మనం కూడా అన్నింటినీ నిగ్రహించుకోవాలి.
నిగ్రహించుకుంటే గాని మన జీవన యాత్ర ఆధ్యాత్మికంగా సాగదు. శాంత, శాంతి స్వరూపం. ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా, ఎంత కోపం వచ్చినా సరే చిరు కోపాన్ని ప్రదర్శిస్తాడు. భగవంతుడు కూడా చిరు కోపాన్ని ప్రదర్శిస్తాడు. అలాగే సద్గురువులు కూడా చిరు కోపాన్ని ప్రదర్శిస్తారు. చిన్న కోపం, వాళ్ళ కోపం అనేది లేదు, కోపానికి దూరంగానే ఉంటారు, కానీ అప్పుడప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే లేకపోతే కొన్ని చెయ్యలేడు గురువు. అందుకోసం ఏంటంటే చిరు కోపాన్ని ప్రదర్శించారు. రాముల వారు కళ్ళంబటి ఇలా చూస్తే చాలు, ఆయన ఎప్పుడు శాంత స్వరూపం, కానీ చిరు కోపం అనేది ప్రదర్శిస్తాడు అనేది అవతార పురుషుల లక్షణం. శ్రీకృష్ణుడు తన కోపాన్ని ప్రదర్శించాడు అంటప్పుడు శ్రీకృష్ణ రాయబారంలో అందరూ కూడా అడిగిపోయారు. ఇలాంటి కర్ణులు 100 మంది 1000 మంది సత్తులు కాక సత్తులు. మంచివాడు అయ్యిండి చెడుని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇలాంటి వాడు 100 మంది 1000 మంది వచ్చినా సరే మట్టిలో కలిసిపోతుందని చెప్పి ఒక హెచ్చరిక చేశారు. ఓకే, కర్ణుడు మహానుభావుడు అయినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల కొంచెం డౌన్ అయిపోయాడు. తను ఎవడైతే పోషించాడో ఆ రాజభక్తితో తన యొక్క ఆత్మని పూర్తిగా ప్రకటితం చేయలేకపోయాడు. అది ఒక దౌర్భాగ్యం. అని ఎదిరించి రావచ్చు, నాకేం అక్కర్లేదు స్వామి, నువ్వు చేస్తున్న తప్పు, నా మట్టుకు నన్ను వదిలే అని చెప్పేసి బయటకు వచ్చు. రాలేకపోయాడు. అన్నీ చూస్తున్నా సరే తప్పు అని చెప్పలేకపోయాడు భీష్ముడు. కర్ణుడు భీష్ముడు కూడా అటువంటి వాడు. ఇద్దరు పరాక్రమ సంపన్నులు. అర్జునుడికి ఏమాత్రం తీసిపోడు కర్ణుడు. అలాగే యుద్ధంలో పూర్తి నైపుణ్యత ఉన్నవాడు భీష్ముడు. అందరికీ తాత కూడా. పెద్దవాడిగా ఈయన ఆపలేకపోయాడు. అండ్ ఎంత పరాక్రమశాలి కూడా దుర్యోధన నువ్వు చేస్తున్న తప్పు అని ఎత్తలేస్తాడు. కారణం ఏంటంటే ఈయన్ని ఆయన ఒకప్పుడు మిత్ర ఆ సంబంధంతో ఆయన అన్యాయాన్ని అక్రమాన్ని కూడా భరించాడు. అన్యాయాన్ని అక్రమాన్ని చూడడం కూడా భరించడం కూడా ఎదురు తిరగకపోవడం కూడా తప్పు. క్రైమ్ని చెయ్యడమే కాదు, క్రైమ్ని ప్రోత్సహించడం కూడా తప్పు. అది లా కదా, అందరూ తెలిసిన విషయం. ఇప్పుడేదో ప్రశ్నలు అంటే క్రైమ్ చెయ్యడమే కాదు, క్రైమ్ని ప్రోత్సహించడం కూడా తప్పు. అందుకోసం శ్రీకృష్ణుడు కర్ణుడిని చంపవలసి వచ్చింది. ధర్మం. సో నిష్ఠ, అన్నింటినీ శ్రద్ధతో చెయ్యవాడు నిష్ఠాపరుడు అని అంటాం. నిష్ఠాపరుడు అంటే అన్నింటినీ శ్రద్ధతో చేయవాడు. శ్రద్ధతో చెయ్యేవాడు అంటే శ్రద్ధ అంటే ఏమిటో మనకు తెలిస్తే కదా శ్రద్ధతో చేస్తాడు. శ్రద్ధ అంటే ఇప్పుడు మన వేణుగోపాలకి ఇప్పుడే బయటికి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు, ఆయన గురించి వచ్చింది. ఓకే, తర్వాత చెప్తానులేండి ఆయనకి. నిష్ఠ, అన్నింటినీ శ్రద్ధతో చెయ్యి అని నిష్ఠాపరుడు అంటాడు. ఆ నిష్ఠాపరుడికి శ్రద్ధ అంటే ఏంటో అర్థం కావాలి కదా. శ్రద్ధ అంటే ఏమిటో అర్థమైతే దాన్ని ఆచరిస్తాం. ఏంటి శ్రద్ధ? శ్రద్ధ అంటే ఏమిటి? విశ్వాసం. తాను నమ్ముకున్న ఒక్కసారి సత్యన బలిశెట్టి గారు మైక్ ఆఫ్ చేయండి. శ్రద్ధ అంటే గాఢమైన విశ్వాసం. అన్నింటినీ శ్రద్ధతో చేయవాడు. ఏ పని చేసినా సరే, భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, శ్రద్ధతో చేయాలి. అదే సాయినాథుడు చెప్తున్నాడు శ్రద్ధ. ఏ పని చేసినా శ్రద్ధతో, నిష్ఠతో చేయి, నమ్మకంతో చేయి, విశ్వాసంతో చేయి. శాంతి, శాంతి తానే. ఎంత గొప్పవాడు కూడా, ఎన్ని తెలిసిన వాడు కూడా శాంత స్వభావంతో ఉంటాడు. అవతార పురుషులు ఎప్పుడు కూడా శాంత స్వభావంతో ఉంటారు. అలా అని చెప్పి మనం తప్పుగా అంచనా వేయకూడదు. చాలా సమర్థులు వాడు, కానీ శాంత స్వరూపులుగానే ఉంటారు సద్గురువులు కానీ అవతార పురుషులు. పరాయణం, శాంతి పరాయణం. ఇక్కడ రెండు వేరు చేసాం. పరాయణం అంటే
అత్యున్నత స్థానమందు ఉన్నవాడు. ఆయనం అంటే ఒక ప్రయాణం, పరాయణం అంటే ఆ ప్రయాణానికి కూడా అతీతమే. మన జీవన ప్రస్థానానికి కూడా అతీతమైన వాడు ఎవరైతే ఉన్నాడో వాడిని మనం పరాయణం అని పిలవచ్చు. అత్యున్నత స్థానమందు ఉన్నవాడు అటువంటి వ్యక్తిని, అటువంటి అవతార పురుషుని, అటువంటి సద్గురుని మనం పరాయణం. ఇది ఈ శ్లోకం యొక్క ఒక్కొక్క నామానికి అర్థం. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన శ్లోకం. చాలా క్లిష్టంగా, ఇక మీద క్లిష్టంగానే ఉంటాయి అన్ని శ్లోకాలు కూడా. పరమాత్మను వేద పురుషునిగా అభివర్ణించే శ్లోకం ఇది. భగవంతుని ఒక వేద పురుషునిగా. వేద అంటే ఏమిటి అది ఇక్కడ తెలుసుకోవాలి. వేద పురుషుని అనేస్తాం. వేద అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి, అది తెలుసుకోకుండా ఈ పదానికి మనకు అర్థం దొరకదు. పరమాత్మని వేద పురుషునిగా. వేద అంటే తెలుసుకోదగ్గది. ఏది తెలుసుకోదగ్గది? తెలుసుకోదగ్గాలి అంటే ఏముండాలి మన దగ్గర? రెండు ఆలోచనలు వస్తాయి. జ్ఞానం ఉండాలి, తెలుసుకోదగ్గది. వేద అంటే తెలుసుకో. వేద అహం ఏతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పశ్చాత్. అటువంటి పురుషుణ్ణి నేను తెలుసుకున్నాను. వేద అంటే తెలుసుకోవడం, తెలుసుకోదగ్గది, తెలుసుకున్నాను, తెలుసుకోవలసిన విషయం. వేద అన్న పదానికి అర్థం ఇది. సో పురుషుని అంటే పురమును ధరించిన వాడే పురుషుడు. పురము అంటే శరీరం. అక్కడ ఆడ మగ తేడా ఉండదు. శరీరానికి ఆడ మగ అన్నది మనకి ప్రాకృతికంగా కనబడేది తప్ప, శరీరం అనేది ఒకటి. ఏదో కొన్ని అవయవాలు తేడా ఉంటాయి తప్ప శరీరం అనేది ఒకటే. ఆడ చెట్టులో ఏది ఆడ ఏది మగ ఎలా పోల్చుకుంటాం? పళ్ళు కాస్తే ఆడది, పళ్ళు కాయిపోతే మగది అని అనుకోవడం తప్ప. అలాగే మన మానవుల్లో కూడా స్త్రీ పురుషులకి భేదం లేదు. అందుకని శివుడు ఎప్పుడు కూడా సాంబ శివుడిగానే ప్రకటింపవుతుంది. సా అంబ శివుడు, అంబతో కూడిన శివుడు సాంబ శివుడు. సా ప్లస్ అంబ ప్లస్ శివుడు సాంబ శివుడు, అర్ధనారీశ్వరుడిగా ప్రకటిస్తున్నారు. ఆయనే పురుషుడు, ఆయనే స్త్రీ. పురమునందు నివసించేవాడే పురుషుడు అంటే ఆత్మస్వరూపం, చైతన్యాన్ని తెలియజేసేది. సో పరమాత్మని వేద పురుషునిగా అభివర్ణించే శ్లోకం. వేదము అంటే జ్ఞానము, సామము అనగా మధురమైనది. సామవేదం, సామ అంటే మధురమైనది. సింపుల్ గా అర్థం చేసుకోండి, క్లిష్టం చేసుకోండి, కొత్త కొత్త అర్థాలు వెతుక్కోవాలి. అలాగే ఆధ్యాత్మికం కావాల్సింది ఎంతవరకు కావాలో అంతవరకు మనం గ్రహించాలి. దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటే సంశయాలు తప్ప జీవన ప్రస్థానం ముందుకు సాగదు, అక్కడ అయిపోతాం. సామము అంటే మధురమైనది అని అర్థం. వేదాలలో పేర్కొన్న రుక్కులు, రుక్కులు అంటే ఋగ్వేదంలో పేర్కొన్న రుక్కులు, సామవేదంలో పేర్కొన్న సామ్యములు, యజస్సులు, యజుర్వేదంలో పేర్కొన్న యజస్సులు అనే మూడు మంత్రముల యొక్క స్వరూపుడు పరమాత్మ. చెప్పాను నేను. సామములు, యజస్సులు, రుక్కులు, రుక్కులు, యజస్సులు, సామములు, వీటి యొక్క అవతారమే, ఈ మూడు మంత్రముల యొక్క అవతారమే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. సో దీంట్లో రుక్కులు అంటారు, దీంట్లో సామములు అంటారు, దాంట్లో యజస్సులు అంటారు. ఈ మూడు మంత్రముల యొక్క స్వరూపమే పరమాత్మ. వేదాలలో పేర్కొన్న రుక్కులు, యజస్సులు, సామములు అనే మూడు మంత్రముల యొక్క స్వరూపమే పరమాత్మ. మధురముగా వేదము గానము చేయువాడు పరమాత్మ. ఇదే ఉద్గాత అన్నం. సామవేదాన్ని ఎవడైతే పారాయణ చేస్తాడో ఆ పండితుడిని మనం ఉద్గాత అంటాం. ఆ ఉద్గాత కూడా పరమాత్మ. సామవేదమును పారాయణ చేయువాడు కూడా పరమాత్మ. మనం అన్ని అనుకున్నాం కదా, అన్ని పరమాత్మ. అన్నం పరబ్రహ్మ, అన్నము పరమాత్మే, అగ్ని పరము పరమాత్మే, సముద్రులు పరమాత్మే, వచ్చే ఫలితం కూడా పరమాత్మ. మనం తెలుసుకున్నాం కదండి.
అందుకోసం ప్రతిదీ పరమాత్మ స్వరూపం మనం తెలుసుకున్నాం ఇంతకుముందు. అందుకోసమే వేదగానం చెయ్యవాడు పరమాత్మ. వేదగానముతో సమస్తమును సంరక్షించేవాడు కూడా పరమాత్మ. అన్నింటినీ కూడా సంరక్షించడం, సృష్టించడం, సంరక్షించడం, తిరిగి తను లయం చేసుకున్నవాడు కూడా పరమాత్మ. అదే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. శంకరాచార్యులు వారు దాన్ని ఒక చిన్న వాక్యంతో కొట్టి పారేశాడు. ఏకం సత్, ఉన్నది ఒకటే స్వామి. ఆయనే చేస్తాడు, ఆయనే తింటాడు, ఆయనే పడతాడు, ఆయనే లైవ్ అవుతాడు, ఆయన సంరక్షిస్తాడు. ఉన్నది ఒకటే. మనం దాన్ని రకరకాలుగా పండితులు దాన్ని రకరకాలుగా దాన్ని విశ్లేషణ చేస్తారు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. పండితులు దాన్ని నానా రకాలుగా విశ్లేషించారు. ఉన్నది ఒకటే సత్యం. అన్ని పరమాత్మ, అన్ని చైతన్యమే. జడమైన జీవమైన ఏదైనా సరే పరమాత్మ స్వరూపమే అన్న జ్ఞానాన్ని మనం కానీ పొందగలిగితే అంతకన్నా ఆనందం ఏముంటుంది? ఇదే బ్రహ్మాండం. అది ఇప్పుడు వస్తుంది. అంటే అంతటా అన్నింటా వ్యాపించి ఉన్న పరమాత్మ స్వరూపం నిజమైనది, జ్ఞానవంతమైనది, అనంతమైనది, ఆనందకరమైనది. అది యాక్చువల్ గా పరమాత్మ యొక్క స్వరూపం. సత్యమైనది, జ్ఞానవంతమైనది, అనంతమైనది, ఆనందమైనది. ఈ 4 వేదాలు కూడా ఈ రకంగా ఋగ్వేదం సత్యాన్ని చెప్తే, సామవేదం వచ్చేసి జ్ఞానాన్ని చెప్తే, యజుర్వేదం వచ్చేది అనంతం గురించి చెప్తే, అండ్ అధర్వణ వేదం వచ్చేసి ఆనందం గురించి చెప్తే, అది మనం విభజించుకోవచ్చు. అధర్వ వేదంలోనే గణపతి అధర్వ శీర్షము అని, ఆ గణపతిని పరమాత్మగా భావించి అధర్వణ వేదాల్లో అధర్వ శీర్షం అని చెప్పేసి అదే స్టార్టింగ్. గణపతి అధర్వ శీర్షం. దాంట్లో పరమాత్మ స్వరూపాన్ని ఏదైతే విష్ణు సహస్రనామాల్లో 1000 నామాల్లో భీష్ముడు వర్ణించాడు, ఆ గణపతి అధర్వ శీర్షంలోని ఒకే ఒక్క ఆ శీర్షం, ఆ యొక్క ఒక 15-20 శ్లోకాల్లోని మొత్తం అంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపాన్ని వర్ణించారు. అందుకోసం చాలా మంది ఆ గణపతి అధర్వ శీర్షాన్ని నేర్చుకుంటారు. యొక్క స్వరూపం అంతా కూడా ఆ గణపతి అధర్వ శీర్షంలో మొత్తం కూడా దాంట్లో టీవీలో యూట్యూబ్ లో కొట్టుకొని, టీవీలో కూడా యూట్యూబ్ మీకు నెట్వర్క్ ఉంటూ పెట్టుకొని గణపతి అధర్వ శీర్షాన్ని వినండి. పూర్తిగా జ్ఞానవంతమే. దాంట్లో జ్ఞానం తప్ప ఇంకేం ఉండదు. మీ మొబైల్లో వినొచ్చు, లేకపోతే పొద్దున కూడా వినదలుచుకొని టీవీలో యూట్యూబ్ పెట్టి వినండి. అద్భుతమైన శ్లోకం గణపతి అధర్వ శీర్షం. సో జ్ఞానవంతమైనది, అనంతమైనది పరమాత్మ. అంటే దానిని గాని మనం తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసిందంటూ ఏమి ఉండదు. మన ప్రయాణం అక్కడికి వెళ్ళాలి. దేనిని తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసిందంటూ ఏమీ ఉండదో అదే పరమాత్మ. ఇంకా తెలుసుకోవాల్సిందంటే ఏమి ఉండదు. ఎందుకంటే నువ్వే పరమాత్మగా మారిపోతావు. అన్నింటికీ మూలం నువ్వే అయిపోతావు. సాక్షాత్ పరమాత్మ స్వరూపంగా వెలుగొందుతావు కాబట్టి అన్నింటికీ మూలం నువ్వే అయిపోతావు. ఇటు సాకార నిరాకారానికి, ఇటు అపర పర విద్యలకి, ఇటు సగుణ నిర్గుణానికి, అన్నింటికి మూలాధారమైన పరమాత్మగా నువ్వు విరాజిల్లుతావు. అందుకోసం దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసిందంటూ ఏమీ ఉండదో అది పరమాత్మ స్వరూపం. అది దాని అర్థం. మహాత్ములందరూ కూడా శోధించి ప్రతిపాదించిన అన్ని ధర్మాలు కూడా ఏవైతే మనకు కనబడుతున్న ధర్మాలు, ఈ భూమి మీద ఏవైతే ధర్మాలు విరాజిల్లుతున్నాయో, అది సనాతన ధర్మం కావచ్చు, క్రైస్తవ ధర్మం కావచ్చు, ఇస్లాం ధర్మం కావచ్చు, సిక్కు ధర్మం కావచ్చు, జైన ధర్మం కావచ్చు, బౌద్ధ ధర్మం కావచ్చు, జొరాస్ట్రియన్ ధర్మం కావచ్చు, ఎన్ని ధర్మాలు అయితే ఈ ధరణిలో
ఉన్నాయో, వ్యాప్తి చెందేయో, ప్రజలు ఆచరిస్తున్నారో అన్ని ధర్మాలు కూడా అసలు సత్యాన్ని తెలియపరిచేవి ఉంటాయి. ఎప్పుడో మాట్లాడుకున్నాం, ధర్మం అనేది సత్యాన్ని అంటి పెట్టుకుంటాను. సత్యం లేని ధర్మం మనుగడ ఉండదు. ప్రతి ధర్మం వెనకాతల సత్యం ఉండాలి. సత్యాన్ని అంటి పెట్టుకోని ధర్మానికి మనుగడ లేదు. కొన్నాళ్ళు పైకి వస్తుంది, తర్వాత కనబడకుండా. ఇప్పుడు మనకి ఏవైతే ధర్మాలు భూమండలాల్లో ఉన్నాయో వీటన్నిటి వెనక సత్యం ఉంది. ప్రజలు దాన్ని అర్థం చేసుకోలేక ఈ కొట్లాట్లు, ఈ చంపుళ్ళు, ఈ మత విశ్వాసాలు, ఇది మత విశ్వాసాల మత ఛాందస్సుల కింద తయారవుతున్నారు తప్ప ప్రతి ధర్మం వెనక ఎప్పుడైతే ప్రస్తుతంలో ఉన్న 6 ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 ధర్మాలు వెనక కూడా సత్యం అనేది దాన్ని మనం గ్రహించలేకపోతుంది. సత్తులు పుట్టేది చెప్పారు, కానీ దాన్ని మనం విపరీత అర్థాలు తీస్తున్నాం. అన్ని ధర్మాలు కూడా గొప్పది. సర్వధర్మ అది శ్లోకం అనేది సర్వధర్మ శ్లోకం. సో అది మనం నమ్మాలి. జ్ఞానులు ఎప్పుడు కూడా అన్ని ధర్మాన్ని గౌరవించాలి, అందరి గురువుల్ని గౌరవించాలి, వాటి వెనకాతల ఉన్న సత్యాన్ని గ్రహించాలి. ఏ సద్గురువు చెప్పినా సరే, ఎవడు ఏ మార్గంలో వెళ్ళినా సరే, కొంతమంది గురువులు జ్ఞాన మార్గాల్లో వెళ్తారు, కొంతమంది గురువులు కర్మ మార్గాల్లో వెళ్తారు, కొంతమంది గురువులు ధ్యాన మార్గాల్లో వెళ్తారు, కొంతమంది గురువులు సేవ మార్గాల్లో వెళ్తారు, కొంతమంది గురువులు భక్తి మార్గం. ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా సరే అంతిమ లక్ష్యం మాత్రం పరమాత్మే. ఏ మార్గంలో వెళ్ళు, అంతిమ లక్ష్యం మాత్రం పరమాత్మని అనుభూతి పొందాలి. అది భక్తి కావచ్చు, ధ్యానం కావచ్చు, కర్మ కావచ్చు, జ్ఞానం కావచ్చు, ధ్యానం కావచ్చు. మనం అర్థం చేసుకోవలసింది ఇది. అన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లో అంతర్లీనంగా ఉన్న విషయం ఇదే. ఈ శ్లోకంలో భీష్ముడు చాలా క్లియర్ గా కూడా అందరికీ తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పేసి అన్ని గ్రంథాల్లో కూడా అంతర్లీనంగా ఉన్న విషయం ఇదే. ఏమిటి? పరమాత్మ స్వరూపం. అన్ని విశ్వాసాలు కూడా ఆ పరమాత్మను తెలుసుకోవడానికే కదా. అది ఎందుకని విశ్వాసాలు ఉంటాయి? అన్ని విశ్వాసం అంటేనే తెలుసుకోవడం. విశ్వాసం అంటే నమ్మకం. దేని మీద నమ్మకం? పరమాత్మ మీద నమ్మకం. అన్ని విశ్వాసాలు కూడా ఆ పరాత్పరుణ్ణి, అల్టిమేట్ పరమాత్మ పరాత్పరుని తెలుసుకోవడానికే కదా. మన కంటికి కనిపించిన అటువంటి అఖండ దివ్య శక్తిని మన కంటికి కనిపించని, ఇది మామూలు ఈ భౌతికమైన కళ్ళకి కనబడదు పరమాత్మ. దానికి జ్ఞాన చక్షువు కావాలి. జ్ఞాన చక్షువు ఉన్నప్పుడే పరమాత్మ మనకి అవగతం అవుతాడు. మన కంటికి కనిపించని ఆ అఖండ దివ్య శక్తిని కృతజ్ఞతా భావంతో ఆరాధించుడికే కదా. ఇన్ని ధర్మాలు, ఇన్ని విశ్వాసాలు, ఇన్ని సాంప్రదాయాలు, ఇన్ని ఆచారాలు కూడా అంతిమ లక్ష్యం ఏంటంటే మన కంటికి కనిపించని ఆ అఖండ దివ్య శక్తిని కృతజ్ఞతా భావంతో ఇన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన ఒక కృతజ్ఞతా భావంతో ఆరాధించుడికే కదా. ఆ విశ్వాసానికి మానవుడు ఒక్కొక్క పేరు పెట్టుకున్నాడు, అంతే మించి. మరి ఇస్లాం మతం, మరి బుద్ధిజం, మరి జైనిజం, మరి జొరాస్ట్రియన్, మరి సిక్కిజం అని మనుషులు రకరకాలుగా పేరు పెట్టుకున్నారు తప్ప అంతర్లీనంగా ఉన్న సత్యం మాత్రం ఒక్కటి. అది పరాత్పరుని తెలుసుకోవడానికి, అటువంటి పరాత్పరుని మనలోనే అనుభూతి పొందాలి. సర్వత్రా పరమాత్మ విభూతిని దర్శించడానికి దాన్ని మనలోనే అనుభూతి పొందాలి. ఈ విశ్వాసాలు, ఈ సాంప్రదాయాలు అన్ని కూడా దాన్ని బేస్ చేసుకుని తర్వాత మూఢాచారాలు, పనికిరాని ఆలోచనలు అండ్ ఎవడో వాడు స్వార్థం గురించి కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు కట్టడం మొదలైంది తప్ప అసలు ఫౌండేషన్ అనేది మాత్రం కంటికి కనిపించిన పరాత్పరుణ్ణి తెలుసుకోవడానికి, అనుభూతి పొందడానికి. ఇది భీష్ముడి ఈ శ్లోకంలో ఖచ్చితంగా చెప్పేసి, ఇది లేకుండా మీరు ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని
ఎన్ని రకాల మార్గాలు వెతుక్కున్నా ఏమి చేసినా సరే అది మాత్రం మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి చేర్చలేవు. అంతా కూడా మిథ్య. ఈ విషయాన్ని ఆధారం చేసుకునే కర్మ మార్గం, జ్ఞాన మార్గం, యోగ మార్గం, భక్తి మార్గం ఉంటాయి. దీన్ని మర్చిపోయి చేసే సాధనలు, దీన్ని మర్చిపోయి చేసే ఆడంబర తంతులు, అజ్ఞానమైన తంతులు ఏవి కూడా భగవంతుడిని మనకి చేర్చదు. భగవంతుడికి కావాల్సింది ఒకటి, నిన్ను పవిత్రంగా పుట్టించాను కాబట్టి, పవిత్రమైన మనసుతో నిన్ను పుట్టించాను కాబట్టి పవిత్రమైన మనస్సును నాకు సమర్పించు. అదే ఆయన కండిషన్. నువ్వు పెట్టే కుళ్ళిపోయిన అరటిపళ్ళు, 4 అరటిపళ్ళు, నువ్వు పెట్టే ఖర్జూరం, నువ్వు పెట్టే మామిడి పళ్ళు నాకు అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ నేనే సృష్టించాను. నీ డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు కొనుక్కున్నావు బజార్కి వెళ్ళి. కానీ సృష్టించింది ఎవడు? వీటి వల్ల నేను సంతృప్తి చెందాను. నేను దేని వల్ల సంతృప్తి చెందుతానంటే నిన్ను పవిత్రమైన మనస్సుతో పుట్టించాను, ఒక చిన్న పిల్లవాడు. అటువంటి పవిత్రమైన మనస్సు మనో పుష్పాన్ని అదే నాకు కావాలి. మిగతావన్నీ కూడా ఆడంబరాలు, వ్యవహారాలు, ఆచారాలు, తంతులు తప్పించి ఏంటి? నువ్వు వేసే ₹1,00,000 అక్కర్లేదు నాకు, డిబ్బీలో వేసే ఉండీలో వేసే ₹1,00,000 నాకు అవసరం లేదు. నువ్వు చేసే ఆడంబరంగా హడావుడిగా చేసే ప్రయత్నాలు కూడా కొంచెం ఆడంబరంగా ఉంటుంది. చిన్నప్పటి ప్రకటితమైన దగ్గర నుంచి కూడా షిరిడి బాబా గారు అది పాడుపడిన మసీదులో ఎప్పుడు మసీదులో జీవించిన వ్యక్తికి తర్వాత గుట్టిగా సమాధి కృష్ణ మందిరంలో చేసినప్పుడు ఈ రోజు బంగారంతో వెలిగిపోతూ ఉంటుంది షిరిడి సాయినాథుడి గుడి. మొత్తం అంతా బంగారం. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఆయన సద్గురు ఫకీరుగానే జీవించాడు, ఫకీరుగానే సమాధి. కానీ ఈ రోజు మనం కృతజ్ఞతా భావంతో బంగారాన్ని సమర్పించకుండా బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాం. ఆయన మాత్రం అంటనట్టే ఉంటాడు. அடுத்த వాళ్ళకి మహాత్ములకి బంగారంతో సంబంధం లేదు, ఆడంబర తంతులతో సంబంధం. ఇది కేవలం మన కోసమే, మన తృప్తి కోసమే. అతడే సత్య జ్ఞాన ఆనంద స్వరూపుడు, అతడే సత్య 3 మంత్రాలు చెప్పాను కదా. అతడే సత్య జ్ఞాన ఆనంద స్వరూపుడు, అతడే సత్య ధర్మ శాంతి స్వరూపుడు. జ్ఞానాన్ని ప్రసాదించే దివ్య ఔషధం కూడా అతడే. భవరోగమును నివారించు వైద్యుడు కూడా అతడే. భేషజం బిషక్ అనే పదాలు వచ్చాయి కదా. జ్ఞానాన్ని ప్రసాదించే దివ్య ఔషధం అతడే, భవరోగాన్ని నివారించు వైద్యుడు అతడే, బిషక్ అతడే, ఆది భిక్షువు అతడే. సో పరమాత్మ తన్ను తాను భిక్షువుగా ప్రకటించుకున్నాడు, ఆది భిక్షువు. శివుడు వ్యక్తమయ్యేది ఎప్పుడు కూడా ఆ భిక్ష పాత్ర పట్టుకొనే కనబడుతున్నట్టు మనకు కనబడుతుంది. మన ఫోటోల్లో చిత్రకారులు చిత్రించారు. ఆది భిక్షువు, ఆది భిక్షువు అని నేను ఏమి కోరేది, బూడిదనిచ్చేవాడిని ఏం అడిగేది. సీతారామ శాస్త్రి గారి రచనలు. ఆయన ఎప్పుడు కూడా భిక్ష పాత్రతోనే కనబడదు, పరమాత్మ భిక్ష పాత్రతో కనబడుతున్నాం. మనం ఇంకా ఎంత అణిగిమణి ఉండాలండి ఒకసారి ఆలోచించు. సాక్షాత్ సదాశివుడు భిక్ష పాత్రతో ఉన్నప్పుడు మనకెందుకు ఆడంబరం, మనకెందుకు అహంకారం? అక్కడ దెబ్బ కొట్టాడు భీష్ముడు. ఇదంతా కూడా నీ మాయరా బాబు, నీ అహంకారం, నీ డంబం, నీ ఆడంబరం. సాక్షాత్ పరమాత్మ భిక్ష పాత్రతో కనబడుతున్నప్పుడు నీకేంటి ఆ దిగులు ఏమిటి, నీకు ఆ వైపరీత్యం ఏమిటి, నీకేంటి ఆ ఇది? ఆది భిక్షువు అతడి, యోగులు పొందగోరే పరమోత్కృష్ట, యోగులు పొందగోరే పరమోత్కృష్ట, వీటికన్నా పరమమైనది సాధన, పరమోత్కృష్ట స్థానము అతడే.
యోగులు అతన్నే కోరుకుంటారు. మిగతావన్నీ కూడా చిల్లర పనులు తప్ప, వ్యావహారికం తప్ప. యోగులు కోరుకునే పరమోత్కృష్ట స్థానం అతడే, శ్రద్ధ అతడే, సహనం అతడే, శాంతి అతడే, ధర్మం అతడే, సత్యం అతడే, ప్రేమ అతడే. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వం అతడే. అటువంటి వ్యక్తిని మనం తెలుసుకో. వేద అహం ఏతం పురుషం. అటువంటి వ్యక్తిని మనం గ్రహించాలి. ఎక్కడో లేడు, మనలోనే ఉంటాడు. అది అంతిమ సత్యం. బయట నువ్వు ఎక్కడ వెతికినా సరే అతని యొక్క విభూతి కనబడుతుంది, కానీ అసలైన ఆయన యొక్క చైతన్యం మనలోనే కనబడుతుంది. ఇది సత్యం. ఇది ఈ శ్లోకానికి 62వ శ్లోకానికి సంబంధించిన విశ్లేషణ అర్థం. మిత్రులారా, క్లారిటీ వచ్చింది కదా ఈ శ్లోకం మీద, 62వ శ్లోకం మీద? అమ్మ కిరణ్మయ్య గారు చెప్తారా? మీ యొక్క విచారణ, మీ యొక్క జ్ఞానం మాకు పంచుకుంటారా? కిరణ్మయ్య గారు. శైలజ గారు. శైలజ గారు ఉన్నారా? శుభోహం గురుగారు. ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం మీకు పూర్తిగా అర్థమైంది కదమ్మా? అర్థమైంది. చాలా బాగా వివరించి చెప్పారు స్వామి. భగవత్ స్వరూపాన్ని, భగవంతుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి అనేది, ఆయన రూపము, ఆయన ఎలా ఉంటాడు, ఎలా దర్శించాలి, చాలా చక్కగా వివరించి చెప్పారు గురువు గారు. సంతోషం. మణుగుడి గారు. శివం గురువు గారు, అంత అర్థమైందండి. బాగా అర్థమైంది. మనలో ఉన్నదాన్నే ముందు మనం చూసుకోవాలి. ఆత్మ అదే భగవంతుడి రూపంలో చూడాలి. బయట విభూతిని చూస్తూ మనలో ఉన్నదాన్ని, బయట ఉన్నదంతా మనలోనే ఉన్నది అనేది ఒకటి. సత్యము అతడే, ధర్మము అతడే, శాంతి అతడే, ప్రేమ అతడే, అహింస అతడే, అన్ని అతడే. అంతా రామమయం, జగమంతా రామమయం. పెద్దవాళ్ళు చిన్న విషయాలుగా చెప్పినా సరే వెనకాత నేను అర్థం. సత్యనారాయణ బలిశెట్టి గారు. అర్థమైంది స్వామి. భగవంతుడు అనేవాడు వేద పురుషుడు అనేటువంటి విషయాన్ని ఈరోజు బాగా అవగాహనకు వచ్చింది. సంతోషం. రుక్కులైన, యజస్సులైన, సామమైన కూడా ఆయనే, అన్నీ కూడా ఆయననే సూచిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ఆ పరమాత్మనే సూచిస్తూ ఉంటాయి. అన్నింటి వ్యాపించి ఉన్నాడు కనుక పరమ అన్నీ కూడా, ప్రతి ఒక్క విషయము కూడా ఆయనే. అతడే సత్యము, జ్ఞానము, ఆనందము ఆనంద స్వరూపుడు. ఈ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఔషధం కూడా ఆయన. ఇక్కడ స్వామి భేషజము అనేటువంటి పదానికి నేను ఇప్పటి వరకు భేషజాన్ని ఆడంబరంగా అర్థం చేసుకున్నాను, కానీ ఇది ఈ శ్లోకానికి వచ్చినాక ఔషధము, భిషక్కు, ఔషధము అనేవి ఆ రూపాంతరాల్ని ఈనాడు అర్థం చేసుకున్నాను. అన్నింటి పరమాత్మే అన్నీ కూడా కనుక ఆయన యొక్క సహనాన్ని గాని, ఆయన యొక్క లక్షణాలన్నింటినీ కూడా మనం అవగతం చేసుకుని ఆ జ్ఞానంతోనే మనం ఆత్మానుభూతి పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది నాకు చాలా సంతోషం.
చాలా సంతోషం. మిగతా మిత్రులు ఎవరైనా పంచుకుంటారా? పంచుకోవాల్సిన విషయాలు ఉంటే పంచుకోండి. లక్ష్మి గారు. శివోహం గురువు గారు, ఈ రోజు కూడా ప్రతిరోజు రాజే అద్భుతమైన శ్లోకం మీరు అన్నట్టు మనల్ని ఒక మెట్టు ముందుకు తీసుకెళ్తుంది. ఔషధము ఆయనే, వైద్యుడు ఆయనే, 3 మంత్రములు ఆయనే, మంత్రార్థము ఆయనే. ఆ మంత్రాలు కూడా చివరికి వచ్చేటట్టుకి సత్య, ధర్మ, శాంతి అని, సత్య, జ్ఞానం, ఆనందం అని చాలా అద్భుతమైన కన్క్లూషన్ కూడా ఇవ్వబడింది గురువు గారు. సో మనలోనే ఉంది ఆత్మ అనేది మనందరికి ఇప్పుడు అవగతమైంది. కానీ ఆ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి అంటే ఒక రకంగా నాకు అర్థమైంది ఈ మధ్యకాలంలో మన శ్లోకాలు మీ విశ్లేషణ వల్ల ఆ స్వరూపాన్ని మనం సంతరించుకోవడమే ఆత్మానుభూతి అన్నది అద్భుతంగా అర్థమవుతుంది. ఆ స్వరూపాన్ని మనం సంతరించుకోవాలి. ఈ మధ్యలో వచ్చిన దాన్నంతా వదిలిపెట్టేసి మన నిజ స్వరూపానికి మనం వచ్చేస్తే అదే ఆత్మానుభూతి. ఎట్లా అయితే ఇందాక ఆయన ముళ్ళపూడి గారు చెప్పినట్టు అంతటా పరమాత్మ విభూతిని తిలకిస్తూనే మన నిజస్థితి అనేది ఏమిటి అనేది ప్రతినిత్యం అసలు ఒక రకంగా మన నిజస్థితినే మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇది కాదు కామక్రోధాలు, ఈ అరిషడ్ వర్గాలు, ఇవన్నీ కాదు మన నిజ స్వరూపము. సత్యవంతమైన స్వరూపం మనది, జ్ఞానవంతమైన స్వరూపము, ఆనంద స్వరూపము. ఆనందానికి కూడా అద్భుతమైన, నిర్వాణానికి అద్భుతమైన అర్థం వచ్చింది. నిర్వాణ షట్కం అంటే అన్నిటిని వదిలిపెట్టడమో వైరాగ్యమో ఏదో అనుకున్నాం. బట్ అమితమైన ఆనంద స్వరూపం అన్న అర్థం చాలా అద్భుతంగా వచ్చింది గురువు గారు. ఆ అమిత ఆనంద స్వరూప స్థితికి పోవాలి అంటే ఏవేవి కాదో తెలుసుకుంటే నేనేదో నాకు అర్థమైపోతుంది. లేదా నేనేదో నాకు అర్థమైతే, నా నిజ స్వరూపం ఏదో నాకు అర్థమైతే అందులో నేను ఉండగలిగితే ఈ నేను కానివన్నీ వదులుకుంటేనే ఆత్మానుభూతి తథ్యం అని అనిపిస్తుంది. చాలా అద్భుతంగా నాకైతే చాలా విషయాలు తెలియవు. ఆ రుక్కులు అవన్నీ కూడా ఈ రోజు కొత్తగా తెలుసుకున్నాను గురువు గారు. రుక్కులు ఋగ్వేదం గురించి కానీ సామవేదం గురించి కానీ, సామవేదం సంగీత ప్రధానం అని తెలుసు, బట్ అందులో ఉన్న తేడా ఋగ్వేదం ఎలా చెప్తుంది చాలా విషయాలు ఈ రోజు నాకు తెలిసాయి గురువు గారు. ఎందుకంటే వాటిని అవగాహన లేదు. కానీ ఈరోజు ఏది గురువు ఏది అందిస్తారో తెలియదు కదా. ఎంతో జ్ఞానవంతుల్ని చేస్తూ ఉన్నారు నన్ను అన్నది నాకు అవగతం అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించినా వేదాల సంగతి మనకి తెలియదు, బట్ మన క్లాసుల వల్ల మీ సత్సంగం వల్ల అవి కూడా తెలుసుకోగలుగుతాం. ఉపనిషత్ సారం అయితే వేదాలు ఋగ్వేదంలో ఇది ఉంటుంది. అందుకే కొంచెం చాలా జాగ్రత్తగా వింటూ వచ్చాను గురువు గారు. సామవేదంలో ఎందుకు వాటిని సామవేదం అన్నారు, ఋగ్వేదానికి ఎందుకు రుక్కులు ఉంటాయి, సో ఇవన్నీ బేసిక్ కూడా చాలా అద్భుతంగా తెలియజేస్తూ తీసుకొచ్చారు. ఆ సంగీత ప్రధానంగా ఎలా పాడతారు, దాన్ని ఋగ్వేదం ఎలా కొట్టినట్టు చెప్తుంది అని ప్రతి ఒక్క విషయం కూడా ఈ రోజు మనకి మీరు అన్నట్టు 1 లీటర్ పెట్రోల్ ని మేము పెంచుకోవట్లేదు గురువు గారు, మీరే అందులో ఇంకొక రవ పోస్తూ పెంచుతూ ఉన్నారు. శివోహం గురువు గారు, శివోహం. పెట్రోల్ రేట్లు పెరిగిపోయమ్మా. పెట్రోల్ రేట్లు బాగా పెంచేసాడు మాకు. అవును గురువు గారు. భగవంతుడు మాత్రం ఫ్రీగానే ఇస్తున్నాడు మనకి. సంతోషం. ఎటువంటి ఎక్సైజ్ డ్యూటీ లేదు, ఎటువంటి స్టేట్ ట్యాక్స్ లేదు, ఎటువంటి సెంట్రల్ ట్యాక్స్ లేకుండా ఫ్రీగానే ఇచ్చేస్తున్నాడు. అది అయితే గారు ఏదో చెప్తున్నారు చెప్పండి. గురుజీ, ఇప్పుడు పెద్దలందరూ చెప్తారు సార్, ఆ పరమాత్మ స్వరూపం యొక్క లక్షణాలు అన్ని కూడా వివరించారు. మరొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను సార్. సాయిబాబా గారు చెప్పినట్లు శ్రద్ధ, సహనం, శ్రద్ధ, సబూరి కూడా ఆయనే సార్. కాబట్టి రెండు ఉన్నప్పుడు మన పెద్దలు చెప్పినట్లు ఆ లక్షణాలతో పాటు ఈ శ్రద్ధ, సబూరి ఉన్నప్పుడు ఆత్మానుభూతి పొందడానికి కానీ ఆత్మ సాక్షాత్కారం పొందడానికి కానీ మనకి మెట్లుగా ఉపయోగపడతాయనే విషయాన్ని మనం సాధన ద్వారా తెలియజేయాలి. చాలా సంతోషం, చాలా సంతోషం. దాన్నే త్రినాథరావు గారు, మీకు అర్థం వచ్చాను పెద్దలు మీరు, దాన్నే ఈరోజు గురువు గారు శమధమాలుగా వర్ణించారు. శమము దమము అంటేనే శ్రద్ధ, సబూరి. ఇంద్రియ నిగ్రహించుకోవడమే శ్రద్ధ. మనకు కావాల్సిన దాని వైపు శ్రద్ధ ఉన్నప్పుడు ఇంద్రియ నిగ్రహం పాటించాలి. దమనం ఏదైతే ఉందో అదే ఓర్పు.
అంతే కదా గురువు గారు? సమధమాది షట్ సంపత్తి అంటారు కదా. ఆ శమము దమము ఆ షట్ సంపత్తినే బాబా వారు రెండే వాటితో కూర్చేశారు, శ్రద్ధ సబూరి అని. దాని గురించి కూడా ఈరోజు చాలా అద్భుతంగా వచ్చింది వివరణ. అది రెండే మెయిన్. ఈ సమ దమ ఈ రెండు లేకుండా ఆత్మ సాధన అనేది ముందుకు సాగడం. చాలా మంది అదే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఈ బేసిక్స్ వదిలేసి డైరెక్ట్ ఎల్కేజీ యూకేజీ మన ప్రిలిమినరీ పక్కన పెట్టేసి హై స్కూల్కి వెళ్ళిపోతాం. ఈ సమధమాది లేకుండా ఆధ్యాత్మిక అనేది పరిపక్వత. శమము దమము, దానినే యోగ మార్గంలో యమము నియమము. ఎంత బిడు పతంజలి గారు దీన్ని యమము నియమము అన్నారు. అండ్ శ్రీకృష్ణ పరమాత్మ దీన్ని శమ దమ, యమ నియమ శమ దమ. ఈ రెండు లేకుండా ఆధ్యాత్మికానికి నేను ఏదో పిహెచ్డి చేసేస్తాను, భగవంతుని పొందేస్తాను అంటే కుదరదు. బేసిక్ ప్రిన్సిపల్స్. పిల్లని పుట్టంగానే పెళ్లి చేసేస్తామండి, కుదురుతుందా పెళ్లి కొడుకుని చేయడం? కుదరదు. అలాగే ఈ శమ దమ యమ నియమ వీటిని తెలుసుకోకుండా భగవంతుని స్వరూపాన్ని తెలుసుకోవడం అనేది అజ్ఞానమే అవుతుంది. సో అక్షరాలు రాకుండా వ్యాసం రాసినట్టు అవుతుంది. మిత్రులారా, మనస్సు చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. అండ్ మెయిన్ నెక్స్ట్ టాక్ మనస్సు గురించి నేను పోస్ట్ కూడా పెట్టాను. అందరూ ఒక్కసారి చదువుకున్నారు కదా. మనస్సు అంటే మీకు ఒక అవగాహన వస్తే మాత్రం మనం దాని గురించి ఒక్కొక్క మెట్టు పైకెడుతూ ఉన్నాం. మిత్రులారా, మనస్సు అంటే పూర్తి అవగాహన వచ్చిందా? లేకపోతే నేను పెట్టిన పోస్ట్ ని మరొక్కసారి రిపీట్ చేసుకోండి. సత్యనారాయణ వాసం శెట్టి గారు కూడా నిన్న నేను మనస్సు గురించి చెప్పిన దాన్ని ఆడియో పెడతారు, సరే వినండి, దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉండండి. ఆయన ఒక మాట అన్నాడు, గురువు గారు ఇది నాకు ఎన్నాళ్ళు నేను గ్రహించే ప్రతి వారానికి ఈ రిపీట్ చేస్తూ ఉంటాను అన్నాడు. అందుకే నేను ఇందాలని పొగిడాను. మనస్సు గురించి తెలుసుకోకుండా ఆత్మానుభూతి ఎలా పొందేస్తాం? మనస్సుకు భద్రమైన మనం, మనస్సు యొక్క కంట్రోల్లో నివసిస్తున్న మనము మనస్సు గురించే తెలుసుకోకుండా డైరెక్ట్ గా ఆత్మస్వరూపాన్ని, ఆత్మ చైతన్యాన్ని, పరమాత్మని తెలుసుకుంటాను అంటే అజ్ఞానమే. మనస్సును అధీనంలో తెచ్చుకొని మనస్సును మచ్చిక చేసుకుంటూ వెళితేనే భగవంతుడు కూడా మనకి దగ్గర అవుతాడు. మనస్సును జయించడము, మనస్సును ఓడించడము, మనస్సుని చంపేయడము ఇవన్నీ కూడా పక్కన పెట్టండి, పనికిరాని మాటలు. అందుకోసం మనసుని జయించడం అక్కర్లేదు, మనసుని చంపడం అక్కర్లేదు. మనస్సు అదృశ్యం అయిపోవడం, మనస్సు నాశనం అయిపోవడం ఇవన్నీ కూడా పనికిరాని మాటలు. మనస్సుని మచ్చిక చేసుకో, బుద్ధితో జ్ఞానంతో మచ్చిక చేసుకో. అదొక్కటే మీకు చెప్పాను. సో మనస్సు గురించి మీకు పూర్తి అవగాహన ఏర్పడిన తర్వాత ఆత్మ అంటే ఇంతకీ మనసు ఎక్కడి నుంచి పుట్టింది, మనసు ఎక్కడికి ప్రయాణం చేస్తుంది అది ఆ విషయం. మనసు ఎప్పుడు కూడా ఆత్మ వైపే ప్రయాణం చేస్తూ ఉంటుంది. చాలా మందికి తెలియదు. మనం ఈ జగత్ ప్రపంచంలో మిథ్యా ప్రపంచంలో పడిపోయి మిగతా బాహ్య విషయాల గురించి మనస్సుని ఎక్కువగా వినియోగిస్తున్నాం తప్ప మనస్సు నిత్యము ప్రయాణం చేసేది ఆత్మ వైపే. ఎందుకంటే తను ఎక్కడి నుంచి పుట్టిందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సాక్షాత్ ఆత్మ స్వరూపమే మనస్సు. అందుకని మనస్సు ఎప్పుడు కూడా ఆత్మ వైపే ప్రయాణం చేస్తుంది. మన అజ్ఞానం వల్ల ఈ మనస్సుని ఇటుపక్క ప్రయాణం చేస్తుంది, ఇంకా దూరం తీసుకుపోతాం ఆత్మస్వరూపాన్ని. కానీ మనస్సు మాత్రం ఆత్మ వైపే ప్రయాణం చేస్తుంది. గ్రహించినప్పుడు మనకు మనస్సుకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తాం.
దాని ఎంత కృతజ్ఞతా భావంతో ఉంటాం. దాని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాం. మనసుని తెలుసుకోకుండా ఆధ్యాత్మిక అనేది ముందుకు సాగదు. అది సత్యం. స్వామి, నాకు ఒక చిన్న అనుమానం కాదు, సందేహం అనుకోండి. ఈ సందేహం ఏంటంటే, పుట్టిన బిడ్డకి మనసు అనేది డెవలప్ కాదు, కానీ ఈ బాహ్య ప్రపంచం నుంచి ఎందుకు కాదు మీరు కంక్లూజన్కి వచ్చేస్తున్నారు. పుట్టిన బిడ్డకి మనసు లేదని చెప్పి మీరు ఎలా అంటున్నారు? అంటే ఎటువంటి ఆలోచించే శక్తి గాని లేకపోతే రియాక్ట్ శక్తి గాని కానీ కంక్లూజన్కి వచ్చేస్తున్నారు మీరు. పుట్టిన బిడ్డ తల్లి ఒళ్ళోకి తీసుకుంటుంది, అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆహారం కోసం వెతుక్కుంటాడు. మరి మనసు లేదని చెప్పి ఎలా అంటున్నారు? దానిని మనసు అని అంటామా, లేకపోతే ఆలోచన ఎక్కడ? శారీరక అవసరం. ఆలోచన ఎక్కడ పుడుతుంది? జ్ఞానం అంతా కూడా అవసరాన్ని బట్టే పుడుతుంది, దాన్ని కాదన్ను. కానీ స్వామి, జ్ఞానం కాదు. బిడ్డకి పూర్తి మనసు, నాకెందుకో సందేహం కలిగింది. పుట్టిన బిడ్డకి పూర్తి మనసు, పాలు తనకి ఆహారం కావాలన్న కోరిక ఎక్కడి నుంచి పుట్టింది? శరీర అవసరాన్ని బట్టి మనసు ఎక్కడ పుట్టింది? ఆత్మ నుంచే ఉద్భవిస్తుంది. ఆత్మ యొక్క ప్రతిరూపమే మనస్సు కదా. మరి తన తల్లి ఒళ్ళో తీసుకోగానే తను వెతుక్కుంటాడు తనకు ఆహారం ఎక్కడ దొరుకుతుందని. ఇది ఈ కోరిక, నా ఆహారం కావాలన్న కోరిక మనసు నుంచే కదా పుట్టింది. దానిని మనసనే అనుకుంటాం, మనసే. కానీ అంటే మనసు వయసు వచ్చే కొద్దీ కూడా అది గ్రహించేటువంటి విషయాలు ఎక్కువైతాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ ఉపనిషత్తుల్లో కూడా ఈ అంతఃకరణ చతుష్టయంలో మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. చిత్తము అనేది స్టోరేజ్, మనస్సు చంచలము, అది ఒక ట్రాన్స్మిషన్, ఎక్స్చేంజ్ లాంటి. మనకు ఉన్నటువంటి బయట నుంచి గ్రహించేటువంటి విషయాల్ని చిత్తంలో స్టోర్ చేసుకుంటానికి చిత్తం నుంచి వచ్చేటువంటి జ్ఞానాన్ని ఇంద్రియాలకి అందిస్తూ అన్ని రకాల కార్యాలను చేసుకోవటం, కర్మల్ని చేయటానికి ఉపయోగపడేటువంటి ఎక్స్చేంజ్ లాంటిది మనసు అని నా భావన. అదే ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవటానికని ఇప్పుడు మిమ్మల్ని. మీరు ఒక్క విషయం చెప్పండి, చతుష్టయము ఈ మనస్సు, బుద్ధి, జ్ఞానము, అహంకారము ఇవన్నీ కూడా మన సాంప్రదాయాలు, ఆచారాలు, గ్రంథాల్లో ఉంటాయి స్వామి. వీటిని పట్టుకొని తిరిగితే మాత్రం సంశయం మిగులుతుంది. వీటన్నిటికీ మూలం ఎవరు? ఆత్మ చైతన్యం. మరి మనం గోల్ని వదిలేసి మొత్తం గ్రౌండ్ అంతా తిరుగుతున్నాం. నేను శివోహం గురువు గారు చెప్పండి. అట్లా కాదు, అది సత్యనారాయణ గారు, పుట్టిన బిడ్డకు కూడా మనస్సు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందువల్లే వాడు నవ్వుతాడు, ఏడుస్తాడు. మనస్సు లేకపోతే ఏడవలేము కదా. మనస్సు లేకపోతే నిద్రలో కూడా నవ్వుతూ ఉంటాడు. ఏదో తలుచుకొని, ఏదో ఊహ కానీ కల వచ్చిందో, ఏదో సంథింగ్, లేదా పరమాత్మగానే ఉంటున్నాడో ఏదో, మొత్తానికి మనస్సు అనేది అక్కడ ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఉంది, మీరు పరిశీలించండి. మనస్సు అనేది ఉంది. గురువు గారు మనకు చెప్పిన మాట, పుట్టిన బిడ్డకు మనస్సు ఉండదని కాదు, శుద్ధ మనస్సు ఉంటుంది. అది ఉటంకించడానికే నేను అడ్డం వచ్చాను. అప్పుడు ఏంటంటే కేవలం ఆకలి, దప్పిక తప్ప కోరిక, నేను నాది అన్న కోరిక ఏమీ లేని శుద్ధ మనస్సు ఉంటుంది. ఆకలి, దప్పిక, నిద్రపోతాడు, నిద్ర లేవగానే మళ్ళీ ఆకలికి ఏడుస్తాడు, అమ్మ ఎత్తుకునేదాకా ఏడుస్తాడు, ఏదైనా నొప్పి వస్తే ఏడుస్తాడు. నొప్పి దేని ద్వారా అనుభవిస్తున్నాడు? మనస్సు ద్వారానే కదా. చెవి నొప్పో శుద్ధ మనస్సు ఉంటుంది. అడ్డం వచ్చాను పెద్దవాళ్ళు, మీకు తెలియదు కాదు. డౌట్ అన్ని
వచ్చినప్పుడు నేను గురువు గారి పాఠాలే మళ్ళీ మళ్ళీ నిదానంగా చదివేదాన్ని. ఇప్పుడు ఈ సందేహం వల్లనే నివృత్తి కోసం అని చెప్పి గురువు గారికి మీరు చెప్పిన 4 ఉన్నాయి. అవన్నీ ఈ నేను ఎప్పుడు పొడచూపడం మొదలు పెడుతుందో 6 నెలలకో 7 నెలలకో మనం పేరు పెట్టి పిలుస్తూ ఉంటాం చూసారా, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. కొద్దిగా వయసు వచ్చాక వాడి పూర్వం గురువు గారు చెప్పారు మనకు ఒక చిప్, ఇంటల్ ఇన్సైడ్ చిప్ ఒకటి ఉంటుందని చెప్పారు చూసారా, మనస్సు. అది కూడా వాడి ప్రార్థన ప్రకారం అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. మొదట్లో మాత్రం వాడు శుద్ధ మనస్సుతోనే ఉంటాడు. శుద్ధ మనస్సు అంటే మనస్సు అప్పుడు కూడా ఉన్నది. మనస్సే ఆ నొప్పిని అనుభవిస్తుంది, మనస్సే ఆకలి ఎత్తే ఏడవమంటుంది, మనస్సే తడి తగిలితే వాడు పాస్ పోసుకుంటాడు, తడి తగులుతుంది. ఆ తడిని గుర్తుకు చేసి వాడికి గుడ్డ మార్చేటంత వరకు ఏడుస్తూ ఉంటాడు పసిబిడ్డ. మనస్సే తల్లి ఒళ్ళో ఎత్తుకోగానే నన్ను ఎత్తుకునింది తల్లి అన్న గుర్తింపు కలిగి ఏడుపు ఆపేస్తాడు. గురువు గారు చెప్పినట్టు మనస్సే ఆకలికి తల్లిది స్తనాలను వెతుక్కుంటాడు. సో కానీ అప్పుడు మనస్సు శుద్ధంగా ఉంటుంది. ఆ పూర్వ వైభవాన్నే మనం ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు తెచ్చుకోవాలి. జస్ట్ ఆకలి దప్పికలు అయితే తిని మిగతా సమయం అంతా పరమాత్మతో అన్నా ఉండాలి, లేదా నిశ్చలంగా అన్నా ఉండాలి. ఇదంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే పూర్వ స్థితికి మనం వచ్చేస్తే అదే శుద్ధ మనస్సుతో ఉంటే అప్పుడు పరమాత్మలోనే లీనమైపోతాము. అవసరం అయితే వస్తాం, లేకపోతే లేదు. గురువు గారు మొదటి నుంచి చెప్తున్న గోల్ ఇదే, బాగా మనం అర్థం చేసుకోగలిగితే. అవును, మా సందేహాన్ని నివృత్తి చేసుకో. ఎందుకంటే నాకు అందుకనే నేను కూడా ఆ నివృత్తికే చెప్తాను. పసిబిడ్డలతో స్త్రీకి ఉన్న అనుభవం పురుషులకు ఉండదు. అది మాత్రం అయితే గురువు గారికి అడ్డం వచ్చింది కూడా అందుకే. మీరు అన్నట్టు మాకు తెలుసు కాబట్టి, వాళ్ళకి మనస్సు ఉంది అనేది పరిశీలించున్నాం కాబట్టే మీకు అందించడానికి అడ్డం వచ్చాను, అంతేగాని పెద్దలు మీ ముందు మాట్లాడాలి. లేదమ్మా, లేదు, చాలా సంతోషం ఉంది నాకు. నిజానికి నా ఆలోచనని ఓ విధంగా ఈ ఒక వ్యవస్థీకరణ చేసుకుంటున్నాం కనుక ఇటువంటి సందేహాలు కలగడం సహజం. అవునా కాదా? నాకు ఆ వచ్చిన సందేహం అవును. ఇప్పుడు మనసు ఉంది లేదు అని నేనైతే ఇదమిద్దంగా చెప్పలేకనే గురువు గారిని అడిగానమ్మా. అది నాకు ఇప్పుడు చక్కగా బోధపడింది. మనసు అయితే శుద్ధ మనస్సు అనేటువంటి విషయాన్ని గ్రహించాను. ఇది కూడా కాదు సత్యనారాయణ గారు, మీరు మనం ఒకటి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటాం. భగవంతుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి? నువ్వు ఏ మనస్సు యొక్క పవిత్రమైన మనస్సుతో పుట్టావో అటువంటి పవిత్రమైన మనస్సుతో నా దగ్గరకు వచ్చి అంటున్నాడు. మీరు సింప్లిఫై చేసుకోండి. ఎక్కువ జ్ఞానాన్ని పుస్తకాల మీద సాహిత్యం మీద డిపెండ్ అవ్వద్దు. దానివల్ల కలిగే సమస్యలు ఇవి. నీకు ఎటువంటి పవిత్రమైన మనసుతో నిన్ను పుట్టించానో అటువంటి పవిత్రమైన మనసుతో నా దగ్గరికి వచ్చాయి. ఎంత సింపుల్ అండి. ఈ మధ్యలో జరుగుతున్నవన్నీ కూడా జంజాటాలే, అంతా కూడా డ్రామా, ఫుల్ డ్రామా అంతే. అందుకోసం భగవంతుడు ఏమంటాడు, నువ్వు పూజలో కూడా నువ్వు ఇచ్చే అరటి పళ్ళు, నువ్వు ఇచ్చే ఆపిల్ పళ్ళు నాకు వద్దు స్వామి అంటున్నాడు. నీకు నేను నీకు ఏదైతే పవిత్రమైన మనసుని ఇచ్చానో ఆ పవిత్రమైన మనసుని మనో పుష్పాన్ని నాకు ఇవ్వమంటున్నాడు. కానీ మనం అది మర్చిపోయి ఆడంబరాలు చేస్తున్నాం. మా అమ్మవారిని బాగా డెకరేట్ చేశాను, మా అమ్మవారికి ఈరోజు బంగారం వేశాను, వరలక్ష్మి వ్రతం, చుట్టూ 10 మంది వస్తారు మా ఇంటికి. ఈ ఆడంబరాలు తప్పించి పూజ జరిగేది 5 నిమిషాలు, దాని అరేంజ్మెంట్ చేసేది గంట సేపు. వచ్చిన చిక్కలు ఇక్కడే జరుగుతున్నాయి. భగవంతుని పూర్తిగా ఇంట్రెస్ట్ చూపేది 5 నిమిషాలే, మిగతా ఏర్పాట్లన్నిటికీ గంట. దాంట్లో 100 ఉంటాయి. సంకల్పం, గింకల్పం, ఈ పానకం తయారు చేయడం, ఈ పంచామృతాలు తయారు చేయడం, అన్ని అరేంజ్ చేసుకోవడం, ఈ వచ్చిన పురోహితులు ఆవిడ చేయడం, ఆడవాళ్ళు ఇటు అటు పనున్నా లేకపోయినా తిరిగియడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ భగవంతుడు ఏమంటాడు, ఇవన్నీ భగవంతుడికి అవసరమా అండి? నిన్ను ఎలా పుట్టించాను అలాగే నా దగ్గర రా, అదే మన టార్గెట్. మిగతావి ఏవి కూడా నాకు అవసరం లేదు.
ఎందుకంటే అన్ని నేనే ఇచ్చాను కాబట్టి. మనం ఎంత సింప్లిఫై చేసుకుంటే వేదాంతాన్ని అంత సింప్లిఫై వస్తుంది. మన టార్గెట్ అది. మాక్సిమం సింప్లిఫై చేయడానికే నేను ప్రయత్నిస్తున్నాను. ఎంత నా టైం అంతా కూడా 24 గంటల్లో ఆల్మోస్ట్ 18 గంటలు దీని గురించే. నేను ఎంత సింప్లిఫై చేస్తాను. ఏదో పద్యాలు చదివేసి శ్లోకాలు చదివేసి నేను రాశానని చెప్పేసి కంద పద్యాలు ఇవన్నీ చదివేసి మన సొంత ఉపయోగం లేదు. ఎందుకంటే వెనకాల జ్ఞానం లేదు. శాస్త్రం తప్పించి జ్ఞానం లేదు. కావలసింది జ్ఞానం. జ్ఞానం లేకుండా పరమాత్మ అవగతం కాడు కాడు కాడు. ఇది సత్యం. మిత్రులారా, ఎనివే మనసుకుని తెలుసుకున్నాం. రేపు సెలవు. సోమవారం ఆత్మ గురించి తెలుసుకుందాం.